ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియో చూసే ముందుగా అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఓం శ్రీ మాత్రే నమః అని ఒక చిన్న కామెంట్ చేసి, మా వీడియో మీకు నచ్చినట్టు ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. ఈ ఏడాది జూలై 21 అనగా రేపటి రోజున కామిని ఏకాదశి వచ్చింది. ఈరోజు ఏం చేయాలి, ఎట్లా ఈ యొక్క ఆషాఢ మాసంలో కృష్ణపక్షంలో వచ్చినటువంటి ఈ యొక్క ఏకాదశి రోజున మంచి కామిని ఏకాదశి అని అంటారు. ఈ ఏకాదశి జూలై 21 సోమవారం వచ్చింది. ఈ యొక్క ఏకాదశి తిథి ఈ ఏడాది జూలై 20 ఆదివారం ఉదయం 10:55 నుండి జూలై 21 సోమవారం 8:35 వరకు ఉంది. సూర్యోదయానికి ఈ తిథి ఉన్నందున ఈ రోజునే పరిగణలోకి తీసుకోబడింది. అందుకే జూలై 21న కామికా ఏకాదశి అనేది జరుపుకోవాలి. ఈ యొక్క కామికా ఏకాదశి నియమాలు పాటించేటువంటి వారు దశమి రోజున రాత్రి నుండి ఉపవాసం ప్రారంభించాలి. ఈ యొక్క ఏకాదశి మొత్తము కూడా ఉపవాసం చేసి ద్వాదశి కడియల్లో ముగింపు అనేది చెందించుకున్న తర్వాత ఉపవాసము అనేది విరమించుకోవాలి. ఈ యొక్క ఏకాదశి ఉపవాసము జాగరణ చేసేటువంటి సమయంలో విష్ణుమూర్తిని పూజించుకుంటే కోరిన కోరికలు అన్నీ కూడా వెంటనే నెరవేరుతాయి. విష్ణు సహస్రనామం పఠించాలి, లేదంటే వినడం అనేది చాలా మంచిది. ఈరోజు భక్తి శ్రద్ధలతో విష్ణుమూర్తిని పూజించిన ముక్కోటి దేవతలను పూజ చేసినంత పుణ్య ఫలితము అనేది లభిస్తుంది. కాబట్టి ఈ యొక్క కామికా ఏకాదశి నాడున పూజ చేసేటువంటి ఆడవారు తెల్లవారుజామునే నిద్ర చేసి ఇల్లంతా కూడా శుభ్రం చేసుకొని గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లను పెట్టి ఇంటి ముందు ముగ్గు వేసి ఇంట్లో దీపారాధన చేసుకోవాలి. విశేషంగా ఈ యొక్క ఏకాదశి నాడు వెంకటేశ్వర స్వామిని తులసి దళాలతో పూజిస్తే మీ కుటుంబం మొత్తానికి కూడా అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయని నమ్మకం. అయితే ఈ యొక్క ఏకాదశి రోజున మాత్రం తులసి దళాలను కోయకూడదు. కాబట్టి ఈ యొక్క ఏకాదశి పూజ చేసేటువంటి ఆడవారు ఒకరోజు ముందుగానే ఈ యొక్క తులసి దళాలను సిద్ధం చేసుకోవడము, లేదంటే కొన్ని ఆకులను సిద్ధం చేసుకొని ఉంచుకోవాలి. ఇక ఈ యొక్క పూజ గదిలో ఈ యొక్క వెంకటేశ్వర స్వామిని అలాగే లక్ష్మీదేవిని విశేషంగా అలంకరించుకోవాలి. గులాబీ పూలతో కానీ చామంతి పూలతో కానీ విష్ణుమూర్తిని అలాగే లక్ష్మీదేవిని అలంకరించుకోండి. అదేవిధంగా మీ దగ్గర ఉన్నటువంటి నగలతో స్వామివారిని అలంకరించుకోండి. ఈ యొక్క ఏకాదశి పూజ చేసేటప్పుడు స్వామివారిని ఎంత అలంకరిస్తే అంత ఐశ్వర్యము అనేది మీకు కుటుంబానికి కలుగుతుంది. ఈ యొక్క ఏకాదశి పూజలో తప్పనిసరిగా వెంకటేశ్వర స్వామి యొక్క పటానికి తులసి మాలను వేయండి. తులసి మాల అందుబాటులో లేకపోతే పూజ గదిలో కొన్ని తులసి దళాలను అయినా పెట్టుకొని ఈ యొక్క ఏకాదశి పూజ అనేది చేసుకోవాలి. వెంకటేశ్వర స్వామి యొక్క చిత్రపటం ముందు 3 పిండి దీపాలు వెలిగించాలి. ప్రతి ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామికి నైవేద్యంగా ఇంట్లో పాలు పొంగించి ఆ యొక్క పాలతో పరమాన్నము తయారు చేసి నైవేద్యంగా సమర్పిస్తే స్వామివారి యొక్క ఆశీర్వాదం ఎల్లవేళ మీ యొక్క కుటుంబానిపై ఉంటుంది. విపరీతమైనటువంటి అప్పుల సమస్యలు అలాగే డబ్బు సమస్యలతో బాధపడేటువంటి వారు ఈ యొక్క ఏకాదశి రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు ఒక ఎర్రటి వస్త్రంలో 3 గుప్పెళ్ళు బియ్యం పోసి ఆ యొక్క బియ్యాన్ని మూట కట్టి ఓం శ్రీం శ్రీయే నమః అనేటువంటి మంత్రాన్ని 3 సార్లు చదివి ఈ యొక్క బియ్యం మూటను మీ బీరువాలో పెట్టండి. ఈ పరిహారము పాటిస్తే లక్ష్మీదేవి యొక్క ఆశీర్వాదము అనేది వెంటనే మీకు లభిస్తుంది. మీ ఇంట్లో ఆదాయము అనేది బాగా పెరుగుతుంది. అప్పుల సమస్యలు కూడా క్రమంగా తీరిపోతూ వస్తాయి. ఇక ఈ యొక్క ఏకాదశి పూజలో తప్పనిసరిగా తులసి తీర్థాన్ని అయితే పెట్టుకోవాలి. రాగి చెంబులో నీళ్లు పోసి అందులో తులసి ఆకులను వేయండి. దీన్ని తులసి తీర్థము అని అంటారు. గోవింద నామాలు చదువుతూ స్వామివారిని పూజించండి. గోవింద నామాలు చదవలేనటువంటి వారు ఓం నమో భగవతియే వాసుదేవాయ అనేటువంటి ఈ మంత్రాన్ని చదువుతూ పూజ చేసుకోండి. చివరిగా స్వామివారికి హారతి అనేది సమర్పించి స్వామివారికి నమస్కారం చేసుకొని తులసి నీటిని తీర్థంగా స్వీకరించి ఈ యొక్క ఏకాదశి పూజను ముగింపు అనేది చేసుకోవాల్సి ఉంటుంది. మనం తెలియక చేసినటువంటి పాపాల వల్ల మన జీవితంలో ఎన్నో సమస్యలు అనేవి ఏర్పడతాయి. కాబట్టి సకల పాపాల నుండి విముక్తి పొందడానికి ఈ యొక్క కామికా ఏకాదశి ఎంతో మంది కూడా ఈ రోజున ఇంట్లో పూజ చేసేటువంటి ఆడవారు ఉపవాసం ఉంటే మోక్షము అనేది కలుగుతుంది. విశేషంగా ఈ యొక్క కామికా ఏకాదశి రోజున ఎవరైతే ఉపవాసం ఉంటారో అటువంటి వారికి అశ్వమేధ యాగం చేసినంత పుణ్య ఫలితము కలుగుతుంది. కాబట్టి ఈ యొక్క ఏకాదశి రోజున తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడా ఉపవాసము అనేది ఉండండి. శుభకార్యాలు చేయడానికి ఈ యొక్క కామికా ఏకాదశి చాలా అనుకూలంగా ఉంటుంది అండి. ఈ యొక్క ఏకాదశి రోజున ఏదైనా మంచి పనిని మనం
మొదలు పెడితే అది విజయవంతంగా పూర్తి అవుతుంది. మరీ ముఖ్యంగా ఈ యొక్క ఏకాదశి రోజున తులసి దళాలతో పూజను చేసినటువంటి వారికి సిరి సంపదలకు ఎటువంటి లోటు అనేది లేకుండా సంపూర్ణంగా లక్ష్మీ కటాక్షము అనేది కలుగుతుంది. తులసి కోటలో నెయ్యి దీపము అనేది వెలిగించి తులసి మొక్కకు నీళ్లు పోసి తులసికి 5 ప్రదక్షిణలు చేస్తే సకల పాపాలు అన్నీ కూడా తొలగిపోతాయి. మీ ఇంటికి అష్ట ఐశ్వర్యాలు వరిస్తాయి. ఈ సంవత్సరం వచ్చాక ఈ యొక్క కామిక ఏకాదశి వృత్తి యోగంతో పాటు అమృత సిద్ధి యోగము, సర్వార్థ సిద్ధి యోగముతో కలిసి వస్తాయి. కాబట్టి ఈ యొక్క అమృత గడియల్లో ఏ పరిహారము పాటించినా సరే అద్భుతమైనటువంటి ఫలితాలను అయితే ఖచ్చితంగా పొందుకోవచ్చు. మన హిందూ ధర్మంలో రావి చెట్టుకు చాలా ప్రాధాన్యత ఉంటుందండి. అత్యంత శక్తివంతమైనటువంటి దైవ వృక్షంలో ఈ యొక్క రావి చెట్టు ఒకటి. ఈ రావి చెట్టులో త్రిమూర్తులు కొలువై ఉంటారు. కాబట్టి ఈ యొక్క ఏకాదశి రోజున తప్పనిసరిగా ఈ యొక్క రావి చెట్టు కింద ఒక నెయ్యి దీపం వెలిగించి రావి చెట్టుకు ప్రదక్షిణలు చేస్తే మీరు ఏది కోరుకుంటారో అవి అన్నీ కూడా వెంటనే నెరవేరుతాయి. ఈ యొక్క ఏకాదశి రోజున ఎటువంటి పూజలు చేయలేనటువంటి వారు కనీసం విష్ణు సహస్రనామాలను చదువుకోండి. విష్ణుమూర్తి యొక్క ఆశీర్వాదం వెంటనే కలుగుతుంది. ఈ యొక్క ఆషాఢ మాసంలో సోమవారం రోజున ఈ యొక్క కామిక ఏకాదశి రావడం అనేది చాలా విశేషం. కాబట్టి ఈ యొక్క ఏకాదశి రోజున శివుణ్ణి పూజిస్తే ఆర్థిక సమస్యలు అన్నీ కూడా తీరిపోయి మీ ఇంట్లో ఐశ్వర్యము అనేది వృద్ధి చెందుతుంది. ఇక ఈ యొక్క ఏకాదశి రోజున శివాలయానికి వెళ్ళి శివలింగానికి అభిషేకం చేసి ఉమ్మెత్త పూలు, బిల్వ పత్రాలు లేదా జమ్మి పత్రాలను సమర్పిస్తే చాలా అంటే చాలా మంచిది అండి. అలాగే శివాలయంలో కూర్చొని ఓం నమః శివాయ అనేటువంటి మంత్రాన్ని 108 సార్లు జపిస్తే ఉత్తమమైనటువంటి ఫలితాలను అయితే పొందుకోవచ్చు. ఈ యొక్క ఏకాదశి రోజున చేసేటువంటి దాన ధర్మాలకు కోటి జన్మల పుణ్య ఫలితము అనేది లభిస్తుంది. కాబట్టి ఈ యొక్క కామిక ఏకాదశి రోజున పేదలకు ఏదైనా దానం చేయండి. మీ కుటుంబానికి 7 తరాలు తరగనటువంటి ఐశ్వర్యము అనేది చేకూరుతుంది. ఈ లక్ష్మీనారాయణ స్వామి యొక్క ఆశీర్వాదాలు అయితే సులభంగా మీరు పొందుకోగలుగుతారు. ఈ వీడియో చూశారు కదండి. ఈ యొక్క కామిక ఏకాదశి రోజున ఎంత విశిష్టత అనేది ఉంటుంది. ఏ యొక్క దైవాన్ని మనము అనేది స్మరించుకోవాలి. అదేవిధంగా ఎటువంటి పరిహారాలను మనం పాటించాలి, ఏ విధమైనటువంటి పూజా విధానాన్ని పాటించాలి, ఏ విధమైనటువంటి విధి విధానాలు అనేవి ఉన్నాయి, ఈ యొక్క సమయంలో ఏ అమృత గడియలు మనకి ప్రసాదించబడినాయి, ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా చక్కగా ఈ వీడియో ద్వారా మీకు పూర్తిగా అర్థమయ్యాయి అని అనుకుంటున్నాము. సో మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మరికొందరికి షేర్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. అదేవిధంగా మా ఛానల్ కనుక ఎవరైనా కొత్తగా చూసినటువంటి వాళ్ళు ఉంటే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.